ఇదైతే అన్యాయం అనిపిస్తుంది. కోర్టులు ఎందుకు ఇట్లా చేస్తున్నాయో, మరి అధికారం ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారో అర్థం కాదు. 19 మంది హైకోర్టు జడ్జీలు, ఒక సుప్రీంకోర్టు జడ్జి కూడా ఫోన్ ట్యాప్ చేశారట గత సర్కారు. ఏదో గొర్రె గొత్తుకెళ్ళక రోజంత ఇస్తారు. ఎందుకు ఆ వార్త అర్థమవుతలేదు. కనీసం జడ్జిలైనా సరే, అరే 19 మంది హైకోర్టు జడ్జిలు, ఒక గవర్నరు రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేసినటువంటి గత సర్కారు పైన, అందులో ఉన్నటువంటి పెద్దలపైన, అందులో ఉన్నటువంటి అధికారులపైన గింత దారుణమైనటువంటి విచారణనా? హైకోర్టు జడ్జిలను ఫోన్లను ట్యాపింగ్ చేయడం అటువంటిది రాజ్యాంగ సంక్షోభం కిందికి రాదా? ఒక పక్క రాష్ట్రం యొక్క గవర్నర్ ఫోన్ని ట్యాప్ చేసిరంటే అది సంక్షోభం కిందికి రాదా? అసలు ట్యాప్ చేసేటువంటి అధికారం ఎందుకు వచ్చింది, ఏమొచ్చింది? ఎవరిని పట్టుకరారు, వాడవడో అమెరికాలో ఉంటాడట, వీడియో ఒక బెయిల్ ఇస్తారట. అసలు ఎందుకు చేసిరు, ఏం చేసిరు, అట్లాంటి వాళ్ళకి ఏం శిక్షలు ఉన్నాయి, ఏం చేయాలి అంటే జడ్జిలకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ చేసినాక ముందే అన్ని విషయాలు తెలుస్తాయి. వీళ్ళే అన్నీ మాకు ముందే తెలిసినట్టుగా అనేక విషయాలు కేసీఆర్లో మిగిలినటువంటి వాళ్ళు తెలుసు. జడ్జిలు ఏం చేయబోతున్నారో తెలుసు. వాళ్ళు ఎవరితో అంటే జడ్జిలను కూడా ఫోన్లు ట్యాపింగ్ చేసి బెదిరించి ఏమైనా వాళ్ళ చేత తీర్పులు మార్పించుకున్నారా దానిపైన కూడా విచారణ జరపాలి. ఇప్పుడు ఎవరైనా జడ్జిలను బెదిరించారా, మీరు పలానా పని చేసిరు, పలానాతో మాట్లాడిరు కాబట్టి మీ సంగతి తెలుస్తాం, మాకు నచ్చినటువంటివి అనుకూల విధంగా తీర్పులు ఇవ్వాలని మనం జరిగిందా? అసలు మిగిలిన పక్కన పెట్టి ఏది వారానికి ఒకసారి విచారణ చేసి 4 నెలల్లో మొత్తం కేసును క్లోజ్ చేయాలి కదా. హైకోర్టు జడ్జిలా పనిచేయాలి కదా, సుప్రీంకోర్టు జడ్జిలా పనిచేయాలి కదా. సిబిఐకి ఇచ్చేసి కేవలం 5 నెలల 4 నెలల పోనీ 6 నెలల సమయం ఇచ్చేసి మొత్తం తేల్చిపడేసి ప్రభాకర్ రావును ప్రభుత్వం తలుచుకుంటే 5 నిమిషాల్లో పట్టుకోవచ్చు. అమెరికా నుంచి అందరినీ పంపేయలేదా దొంగల్ని? మరి ఆ దొంగలలో ఈ ప్రభాకర్ రావు ఎందుకు వస్తలేడు? ఎందుకంటే అక్రమంగా ఉంటుండే కదా అక్కడ. ఆయన మీద కేసులు ఉన్నాయి కదా. రెడ్ కార్నర్ నోటీస్లో, ఇంటర్పోల్ నోటీస్లో ఏదో కార్నర్ నోటీసులు పంపించారు కదా. మరి ఇప్పటిదాకా ఎందుకు వస్తలేరు? తలుసుకుంటే 5 నిమిషాలు వస్తుంది. సిబిఐకి ఇచ్చేయండి. ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి ఇవ్వాలంటే అటు మళ్ళీ చంద్రబాబు నాయుడుకి, ఇటు రేవంత్ రెడ్డికి, బీజేపీకి అందరికి ఇబ్బందే, కేసీఆర్కి అందరికి ఇబ్బందే. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కి ఇబ్బందే, దొంగతనం చేసింది బయటపడుతుంది చంద్రబాబు నాయుడుకి ఇబ్బందే, పైసలు ఇచ్చి వచ్చిండు రేవంత్ రెడ్డి గారికి ఇబ్బందే, అందరికి ఇబ్బందే. ముడిపడి ఉన్నది కాబట్టి ఇది ముడి తెగుతలేదు, ఏం లేదు. ఇంత పెద్ద కేసు, సంచలనమైనటువంటి కేసు, రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగేటువంటి కేసు, అధికారం కుప్పకూలేటువంటి కేసు, పార్టీలు క్లోజ్ అయ్యేటువంటి కేసు, అనేక మంది ముఖ్య నాయకులు జైలుకు పోయేటువంటి కేసు, రాజకీయ నాయకులు దొంగలన్న చెప్పడానికి ఇంతకంటే ఏమున్నదండి? కోర్టు చుట్టూ తిప్పి వీళ్ళు సగం ముందు చెప్పి మళ్ళీ సగం పీపీ పోతాడు. 4500కు ఫోన్లు ఉన్నాయి, 350 నెంబర్లే దొరికినాయి, మధ్యలో జడ్జులు ఉన్నారు, రోజంత లీక్ ఇచ్చి ఏంది ఇదంతా? 10 రోజులు మనుషులను పెట్టేస్తే 4 నెలల్లో మొత్తం తెగుతుంది. అది అందరిని లోపలేసి ఇవాళ నాకు అర్జెంటుగా కేటీఆర్ని లోపలేసేటువంటిది ఏం లేదు, ఎక్కడ ఏం లేదు. కానీ లగచర్లకు పోయి మాత్రం మళ్ళా భయపెట్టిస్తాం, జనాలను తీసుకుపోతాం, జనాలను అక్కడ పెడతామనేటువంటి మాట చెప్తున్నటువంటిది. జనాలను మాత్రం అక్కడ పంపిస్తున్నారు. లగచర్లకు పోలీసులను పంపించి వాళ్ళని ఇబ్బంది పెట్టి మళ్ళా అక్కడ ప్లకార్లు పట్టుకొని వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి అనేటువంటి విషయము ఎవరికీ అర్థం కానటువంటిది.